నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి అంటూ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలపై బద్రీనాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడుతున్నారు. నటి ఊర్వశి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ, ఉత్తరాఖండ్లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ నా ఫోటోకు పూలమాలలు వేసి నన్ను దండుమమాయి అని పిలుస్తారు. ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజం. దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయి. మీరంతా వాటిని చదవవచ్చు అని అన్నారు. ఇక ఊర్వశి చేసిన వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు మండిపడ్డారు. బద్రీనాథ్ సమీపంలోని బామ్నీలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్నమాట వాస్తవమేనని, అయితే ఆ ఆలయానికి నటికి సంబంధం లేదని తెలిపారు. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీ మహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీదేవి ఆలయంగా మారిందని చెబుతారు. నటి ఊర్వశి అది తన పేరుతో ఉన్న ఆలయమని, అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానిక అర్చకుడు భువన్ చంద్ర ఉనియాల్ మండిపడ్డారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 108 శక్తి పీఠాల్లో ఒకటిగా ఇక్కడి ప్రజలు దేవతను కొలుస్తారని తెలిపారు. ఇది ఆమె గుడి కాదు. ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఊర్వశి వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే కఠినంగా వ్యవహరించాల్సిందే అని అన్నారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని బ్రహ్మ కపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ పేర్కొన్నారు. అదే ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ, అగ్ర హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించారని, అక్కడ కూడా తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని అన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా రెండో ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా అని ఊర్వశి చెప్పడం గమనార్హం. అయితే ఊర్వశి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీయడంతో తాజాగా వీటిపై తన టీం క్లారిటీ ఇచ్చింది. ఆమె వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్లో వివరణ ఇచ్చింది. ఊర్వశి ఆ వీడియోలో మాట్లాడుతూ తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారు. అది తన ఆలయం అని చెప్పలేదు. అందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి వీడియో మరోసారి విని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో నిజంగానే ఆమె ఫోటోకు దండలు వేసి పూజిస్తారు. దీనిపై గతంలోనూ కథనాలు వచ్చాయి. అవి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలని టీం పేర్కొంది.